హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రెజర్ కుక్కర్. నేను మీ సుజాత. ఈరోజు వీడియోలో కాకరకాయ ఫ్రై చేదు లేకుండా ఎంతో రుచిగా పిల్లలు కూడా ఇష్టంగా తినే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఈ కాకరకాయ ఫ్రైకి ఈ పొడి వేయడం వలన చేదు లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ దానికోసం 1/2 కేజీ కాకరకాయలను తీసుకొని పైన ఉన్న గరిక భాగాన్ని అంతా చెక్కేసి శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసే విధంగా బాగా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి 15 మినిట్స్ పాటు పక్కన పెట్టండి. 15 మినిట్స్ తర్వాత వీటిలో నుండి నీరు వస్తుంది. ఈ ముక్కలన్నిటినీ చేతితో ఇలా పిసికి నీళ్లు పోసి 2 టైమ్స్ వాష్ చేసేయాలి. ఇలా చేయటం వలన కాకరకాయలో ఉండే చేదు మొత్తం పోతుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిలో నుండి నీరు పిండేసుకొని వీటన్నిటిని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రైకి కావలసిన పొడిని ప్రిపేర్ చేసుకుందాం రండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి వేరుశనగ గుండ్లు వేయించుకున్న తర్వాత వీటిని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత తీసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 10 లేదా 12 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా స్టవ్ని మీడియంలో పెట్టి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయలు వేగటానికి టైం పడుతుంది. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కాకరకాయ ఫ్రైకి కావలసిన పొడి రెడీ అయిపోయింది. దీనిని మనం అన్నంలోకి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పొడిని పక్కన పెట్టుకోవాలి. చూడండి, కాకరకాయలు కూడా ఫ్రై అయిపోయాయి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చిని అదేవిధంగా 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు మొత్తం వేగాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ వేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఈ విధంగా కలపాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పొడిని వేసుకొని ఈ పొడి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎలా వచ్చిందో కామెంట్ షేర్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం సుజాత ప్రెజర్ కుక్కర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.